సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. స్తుతి నైవేద్యం అర్పించడం మంచిది, అది మన దేవుడైన పరిశుద్ధుడికి అర్పించడం మరీ మంచిది. ఆ దేవుడికి స్తుతి నైవేద్యం అర్పించారా? ఆయన ఆరాధించి పొగిడి పాడారా? ఆయన ఆరాధించి పొగిడి పాడండి. మీ జీవితంలో ప్రతి నిట్టూర్పు, మీ జీవితంలో ప్రతి కష్టము సంతోషంగా మార్చబడింది. ప్రతి విషయంలో మీరు సమాధానాన్ని, శాంతిని అనుభవిస్తారు. నా దేవుడు మీ అందరికీ శాంతి కలగచేయునుగాక. ఈ రాత్రికాల సమయమందు మీరందరూ సమృద్ధి, క్షేమమును అనుభవించుదురుగాక. నా యేసు మార్గం గుండా వెళతా ఉంటే యేసయ్యకి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి కనపడితే యేసయ్య, ఇదిగో నీ దోణిలో నాకు స్థానం ఇస్తావా, నీ దోణిలో నన్ను కూర్చొనిస్తావా అని అడిగితే, కూర్చోయ్యా, నా జీవితం అంతా ఖాళీగా ఉంది, నా దోణంతా ఖాళీగా ఉంది, ఎంత ప్రయాసపడ్డా ఈ ఆశీర్వాదం లేదయ్యా, కూర్చో, అంతా ఖాళీయే అని ఒక నిట్టూర్పు విడిచి యేసుక్రీస్తు ప్రభువారికి స్థానాన్ని ఇచ్చాడు. నీ జీవితం ఖాళీగా ఉన్నప్పుడు, నీ బ్రతుకులో ఏ సమృద్ధి లేదా, నీ జీవితంలో ఏ సంతోషము లేదా, యేసయ్యకి స్థానం ఇస్తావా? పేతురు జీవితంలో జరిగిన అద్భుతమే నీ జీవితంలో కూడా జరిగిద్ది. పేతురు జీవితంలో జరిగిన ఆశ్చర్యక్రియ నీ జీవితంలో కూడా జరిగిద్ది. పేతురు ఏమీ లేదనుకుంటా నిట్టూర్పుగా తన జీవితంలోకి యేసయ్యని ఆహ్వానించాడు. తన వాడలోకి, తన దోణిలోకి యేసయ్యని ఆహ్వానించాడు. యేసయ్య ఆయన దోణిని యూజ్ చేసుకున్నాడు.
ఆయన జీవితాన్ని యూజ్ చేసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. ఆ ధోనిని ఎలాగైతే ఉపయోగించుకొని ఊరికనే వదిలిపెట్టలేదు, ఊరికనే ఇచ్చేయలేదు, వెనక్కి ఖాళీగా ఇచ్చేయలేదు. ఏదైతే ప్రయాసపడ్డాడో పేతురు, రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేపన్నా దొరికిద్దాం. ఈరోజు నా జీవితంలో నా పిల్లలకి సంతోషకరంగా ఈరోజు భోజనం పెడతానేమో, ఒక చేపన్నా దొరికిద్దాం. నా భార్యకి ఈరోజు కడుపారా భోజనం పెడతానేమో, ఒక చేపన్నా దొరికిద్దాం. రాత్రంతా ప్రయాసపడి రాత్రంతా ఆ కష్టపడి ఆ వలలు వేస్తూ ఉండగా ఒక్క చేపన్నా దొరకలేదు. ఒక్క చేపన్నా దొరక్క ఒడ్డుకొచ్చి నిలబడితే యేసయ్యకి తన ధోనిలో స్థానాన్ని ఇచ్చాడు. పేతురు, వెళదామా? ఎక్కడికి ప్రభువా? ఎక్కడికయ్యా? సముద్రంలోకి చేపలు పట్టడానికి. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక ఈ మధ్యాహ్నం ఎండపూట్ల చేపలన్నీ కూడా ఆ నీటికి అడుగుకి వెళ్ళిపోతాయి, బండల సందుల్లోకి వెళ్ళిపోతాయి. అవి ఈ ఎండ కిరణాలకి ఏ బండో సందో చూసుకొని కూర్చుండిపోతాయి. ఇప్పుడైతే దొరకవయ్యా, ఇప్పుడైతే కష్టమే, ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఎండకి అన్నీ అవి చల్ల స్థానానికి వెళ్ళిపోతాయి అని యేసయ్యకి చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే తన జాలరుగా, ఒక జాలరి అన్ని అనుభవాలు కలిగి ఉంటాడు. కానీ ఎందుకు పరిశుద్ధాత్మ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు అది మీకు చెబుతున్నాను. నిజంగా అండి, ఎండకి చేపలు అట్లా తిరగవు అన్నమాట. ఒక బండ సందు దగ్గరికి వెళ్ళిపోతాయి, బండ సందు దగ్గర కూర్చుంటాయి. చేపలు తిరగవు ఎండాలటప్పుడు, అవి చల్లబూడాలు తిరుగుతూ ఉంటాయి. ఎండ టైంలో ఎక్కడన్నా ఒక ప్లేస్ చూసుకొని కూర్చుండిపోతాయి అని ఉండొచ్చు. ఎండప్పుడు ఏం దొరుకుతాయి అయ్యా? ఇప్పుడు దాకా నువ్వు వాక్యం చెప్పిన, ఇప్పుడు దాకా జనానికి బోధించిన, ఇప్పుడు వెళ్తే ఈ ఎండలో ఏం దొరుకుతాయి, ఏముండోలే అయ్యా అని ఉండొచ్చు. పేతురు, నేను చెబుతున్నాను కదా నడు అని పేతుర్ని తీసుకెళ్ళాడండి వల వేయటానికి. నిజంగా అయితే ఏమీ దొరకపోయి ఉండొచ్చు, తన ప్రయత్నిస్తే ఏం దొరకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట విని యేసయ్యతో కలిసి వెళ్ళాడో, యేసయ్యని జత స్నేహితుడిగా తీసుకువెళ్ళాడో, యేసయ్య పేతురు జీవితాన్ని మార్చేశాడండి. అప్పుడు దాకా ఏమీ లేదు, ఖాళీ ఎంటీ, ఏమీ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వెంబడి నడిచారో, పేతురుతో వెళ్ళారో, ఖాళీ అయిన జీవితాన్ని సమృద్ధిగా నింపేశాడండి. హల్లెలూయా! ఖాళీ అయిన బ్రతుకుని సమృద్ధిగా నింపేశాడండి. సమృద్ధితో, సంతోషంతో నింపేశాడు. తన ధోనే కాదు, ఇంకా తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ధోనిని కూడా పిలిచి అవి కూడా నింపబట్టానికి దేవుడు కృప చూపించాడండి. నీ జీవితంలో ఏది ఖాళీగా ఉంది? నువ్వు ఏది ఖాళీగా అనుకుంటున్నావు నీ బ్రతుకులో? ఒకవేళ ఆర్థిక సమస్యలు ఖాళీగా ఉన్నాయా? అప్పుల్లో ఉన్నావా? ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? నా జీవితంలో ఏ సంతోషం లేదని నువ్వు అనుకుంటున్నావా? సమాధానమే లేదనుకుంటున్నావా? ఈరోజు యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించావంటే నీ జీవితం సమృద్ధితో నింపబడుద్ది. నీ జీవితం ఒక సంతోషకరంగా మార్చబడుద్ది. నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది. దేవుడు చెబుతున్నాడండి, ఆయన ఉంటే ఎక్కడున్నా ఆయన సమృద్ధి, ఆయన ఎక్కడున్నా ఆయన ఎక్కడుంటాడు అక్కడ సంతోషమే.
శాతానున్న చోట సంతోషం ఉండదు, శాతానున్న చోట సమృద్ధి ఉండదు. శాతాను ఎప్పుడు ఎండగొట్టాలి, ఒక మనిషిని ఏడిపించాలి, ఒక మనిషిని కష్టపెట్టాలని శాతాను ప్రయత్నిస్తుంది. కానీ యేసైతే నా బిడ్డ సంతోషంగా నవ్వాలి, నా బిడ్డ సమాధానంగా ఉండాలి, నా బిడ్డ ప్రేమతో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని యేసయ్య ఎప్పుడూ ఆలోచిస్తాడు. నా సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో నాకైతే తెలీదు. కానీ నా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, నా యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనకి స్నానాన్ని, ఆయనకి నీ జీవితంలో అవకాశాన్ని, యేసయ్యా నా జీవితంలో అవకాశం తీసుకోయా, నేను ఎన్నో ప్రయత్నాలు చేశానయ్యా, ఏ ప్రయత్నంలో నాకు సక్సెస్ దొరకలేదయ్యా, ఏ ప్రయత్నంలో కూడా నేను సక్సెస్ అవ్వలేకపోయానయ్యా, ఇదిగో నీకు నా జీవితంలో అవకాశం ఇస్తున్నాను. నా జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించి నన్ను ఆశీర్వాదపదంగా నడిపించయ్యా, నన్ను దీవెనలోకి తీసుకువెళ్ళయ్యా అని యేసయ్యకి నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చావనుకో, యేసయ్య నీ జీవితాన్ని సమృద్ధితో నింపుతాడు. అప్పుడు నువ్వు కూడా పడతావు. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా, కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అని నువ్వు కూడా పాడతావు. ఆయన కృప వెంబడి కృప చూపించే దేవుడు అండి, సమాధానాన్ని కలగజేసే దేవుడు అండి. మీ అందరికీ సమాధానం తోడైనగాక ఈ రాత్రికాల సమయమందు మీరందరూ శాంతి సమాధానాన్ని అనుభవించుదురుగాక ఈ రాత్రికాల సమయం ఉంది. ఏ శోధనలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, నా యేసు ఈ రాత్రి మీ దుఃఖాన్ని, మీ వేదనని సంతోషంగా మార్చునుగాక, మీ మారా జీవితాన్ని మధురంగా మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. యేసయ్యా, ఇదిగో బిడ్డలు నాయన, ఏ తండ్రి పరిశుద్ధుడు బంధకాల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ వ్యాధుల్లో ఉన్నారు, ఏ ఆర్థిక సమస్యల్లో ఉన్నారు నాయన తండ్రి, నువ్వైతే ప్రతి సమస్యని తీర్చగల దేవుడివి, నువ్వైతే ప్రతి బాధని, నిట్టూర్పుని తీసివేయగల దేవుడు యేసయ్యా. నేను ప్రార్థన చేస్తున్నాను నాయన నా బిడ్డల కోసం. ఇదిగో నాయన పరిశుద్ధుడా, ఈ బిడ్డలు మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, సమాధానం కలగచేయండి నాయన, శాంతిని కలగచేయండి నాయన, ఉన్న సమస్యలు, ఇబ్బందులు తొలగించండి నాయన. స్తోత్రం కలుగును గాక. బిడ్డలకు తండ్రి మీ తోడు దయచేయండి అయ్యా, మీ హస్తాన్ని దయచేయండి నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆరోగ్యం దయచేయండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు ఆర్థిక సమస్యలు తీసివేయండి నాయన. సమృద్ధి, క్షేమాన్ని కలగచేయండి నాయన. ఆశ్చర్యమైన సహాయాన్ని నువ్వు పంపించండి స్వామి, మీకు వందనాలయ్యా. దేవా, ఎవరికైతే తండ్రి ప్రవేశు తండ్రి భయము ఆవరించి ఉందో ఆ మరణ భయాన్ని తొలగించండి యేసయ్య, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధుడా. అయినా ఆ మరణాన్ని కలగజేద్దామని చూసే దురాత్మలు కాల్చండి యేసు రక్తము చేతనాయన తండ్రి. ఎవరికైతే ఏ వ్యాధులు, బాధలు, చింతలు, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారో నా యేసయ్య, వారందరికీ సమాధానం ఇమ్మని, ఇంకో కృప ప్రతి ఒక్కరికి తోడైయునుగాక, సమాధానం ప్రతి ఒక్కరికి తోడైయునుగాక. యేసుక్రీస్తు నామములు చిన్న ప్రార్థన దయతో మీ పాదాల సన్ని చేర్చుకోమని విని ఆలకించి అంగీకరించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మీ అందరికీ కృప తోడైయునుగాక.